గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు త్రిలోచన్. నిన్న మనము హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేశాము. సో వీ హ్యావ్ డిస్కస్డ్ హర్షవర్ధన. సో నిన్న మనం డిస్కస్ చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ మీ టు రిపీట్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఒక ఒక ఐ వెయిట్ ఫర్ 1 or 2 seconds అండి. So if you have any doubts, we'll repeat. Otherwise, we will start with a new topic, సంగం ఏజ్. సంగం ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా పరంగా. ముఖ్యంగా ఏ టాపిక్ అయినా అండి, ఎనీ టాపిక్, పొలిటికల్ ఆస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో దానికి 100 times లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, సొసైటీ, రిలీజియన్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఆఫ్ కోర్స్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వశ్చన్స్ రివాల్వ్ అరౌండ్ దీస్ పర్టికులర్ టాపిక్స్. అంటే పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, కానీ వాటికన్నా కూడా ఇవి ఇంపార్టెంట్. సో సంగం ఏజ్ రివాల్వ్స్ అరౌండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ అనేది కొంతవరకే ఉంటుంది. Most of the time it revolves around literature, and at the same time Sangam society, religion, all those things. Now we are going to cover, first of all, today I'm going to cover literature. Tarvata manaki polity ivanni untayi. So now we are going to start our topic, Sangam age. Sangam age ante what is Sangam? సంఘం అనేది ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్, అండ్ వీ కెన్ ఈవెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ, ఇట్ ఈస్ కాలేజ్. ఇదంతా ఏంటంటే ఒక సమూహం అని మనము ఒక తెలుగులో ఒక చెప్పుకోవచ్చు. ఓకే, ఒక అసోసియేషన్ అన్నమాట. వాట్ ఈస్ దిస్ ఏజ్ అంటే, ఏ టైంలో ఈ అసోసియేషన్ ఆర్ అసెంబ్లీ ఆర్ కాలేజ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ అక్కర్డ్. ఆ ఏజ్ అనేది ఏంటంటే, జనరల్లీ చాలా మంది హిస్టోరియన్స్ ది గేవ్ డిఫరెంట్ టైం పీరియడ్స్. ఆ టైం పీరియడ్స్ అనేవి జనరల్గా మనకి చూస్తే 2nd century BC టు 2nd century AD. ఓకే, 2nd century BC నుంచి 2nd century AD. ఓవరాల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 300 to 400 years మధ్యలో ఉన్నదే సంగం ఏజ్. అలా అని చెప్పి మనకి ఇక్కడ ఓన్లీ సంగం ఏజా అంటే లేదు, దానికన్నా ముందు ఇంకా ముందుగానే చాలా కింగ్డమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో దోస్ కింగ్డమ్స్ వర్ జనరలీ తమిళ్ కంట్రీ వర్ పార్సల్డ్ అమాంగ్ 3 dynasties. ఒకటి చోళ, చేర అండ్ పాండ్య. ఈ 3 dynasties మధ్య ఇది డివైడ్ అయ్యింది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి మోడ్రన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తొండై మండలం అంతవరకు చూసుకుంటే ఇది 3 dynasties మధ్యలో డివైడ్ అయింది. సో ఇక్కడ ఈ విధంగా చూస్తే ఇక్కడ మనకి ఈ పార్ట్ చూడండి, అంటే ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ఈస్ట్ కోస్ట్ రీజియన్ వచ్చేటప్పటికి చోళాస్ వర్ కంట్రోలింగ్, అండ్ ఈ ఎక్స్ట్రీమ్ సదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా వాస్ కంట్రోల్డ్ బై చోళాస్ ఇక్కడ, అండ్ దిస్ వాస్ బై పాండ్యా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ కోస్ట్, నెక్స్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చోళా రీజన్, అదంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే చేర.
ఓకే, ఇది బేసిక్. మనకి సంఘం ఏజ్ అనేది వీళ్ళు ముందు నుంచే ఉన్నారు, ఆ తర్వాత సంఘం ఏజ్ అనేది స్టార్ట్ అయింది. సో దాని గురించి, సంఘం ఏజ్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ 3 రాజ్యాలు ఇక్కడ రూల్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మీకు సంఘం అనే వర్డ్ ఎవరు యూజ్ చేశారు అంటే సెయింట్ అప్పార్. సెయింట్ అప్పార్, he was the one who used the word సంఘం. ఓకే, తర్వాత మరి సంఘం అంటే ఏంటి? అసెంబ్లీ అని అన్నాం. అసెంబ్లీ ఆఫ్ హూమ్? అసెంబ్లీ ఆఫ్ పోయట్స్, బార్డ్స్, అంటే మీకు స్టోరీ టెల్లర్స్, ఓకే, తర్వాత రకరకాల పోయమ్స్ రాసే విధంగా చాలా మంది కవులు, వీళ్ళందరూ కూడా, అంటే ఆల్ దోస్ పోయట్స్ అండ్ బార్డ్స్ ఫ్రమ్ ది ఎంటైర్ ది సౌత్ ఇండియా, అంటే ఈ 3 ప్రాంతాల నుంచి అక్కడ గ్యాదర్ అయ్యి దే హెల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్. సో ఆ డిస్కషన్స్ డెలిబరేషన్స్ ఎలా అంటే ఎవరికి వాళ్ళు ఆ పోయమ్స్ ని అప్పటికప్పుడు కంపోజ్ చేయటము, దెన్ దే కంపైల్డ్. సో ఇలా మొత్తం ఓవరాల్ గా ఒక thousands ఆఫ్ పోయమ్స్ వర్ కంపోజ్డ్ అండ్ ఈవెన్ hundreds ఆఫ్ పోయట్స్ గ్యాదర్డ్ టుగెదర్. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క అసెంబ్లీ, ఇవి మొత్తం 3 అసెంబ్లీలు జరిగితే ఆ 3 అసెంబ్లీల్లో మనకి థర్డ్ అసెంబ్లీ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ వాట్ ఎవర్ ద లిటరేచర్ విచ్ ఈస్ అవైలబుల్ నౌ వాజ్ కంపోజ్డ్ ఇన్ ది థర్డ్ అసెంబ్లీ. సో ఈ థర్డ్ అసెంబ్లీలో కంపోజ్ చేసినప్పుడు మనం చూస్తే ఇక్కడ జస్ట్ లుక్ ఎట్ దట్ ఫస్ట్ అసెంబ్లీ. ఇవన్నీ ఎక్కడ జరిగినాయండి ఈ అసెంబ్లీస్ అన్ని కూడా? సో మనం ఆల్రెడీ ఇక్కడ చోళ, చేర, పాండ్య అని అన్నాం. సో పాండ్య రాజ్యానికి సంబంధించినంత వరకు క్యాపిటల్ ఏంటంటే మదురై. మదురై వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ పాండ్య కింగ్డమ్. సో ఆ మదురైలో జరిగిన ఈ అసెంబ్లీసే సంఘం. ఓకే, అందులో 3 అసెంబ్లీస్ జరిగినాయి. ఫస్ట్ అసెంబ్లీ వాజ్ అటెండెడ్ బై గాడ్స్. సో నథింగ్ ఈజ్ అవైలబుల్, వాట్ ఎవర్ ది లిటరేచర్ విచ్ వాజ్ కంపోజ్డ్ ఇన్ ది ఫస్ట్ అసెంబ్లీ, అక్కడ మనకి కంపోజ్ చేసిన లిటరేచర్ ఏది కూడా అవైలబుల్ లేదు. ఓకే, సో దట్ వాజ్ అటెండెడ్ బై గాడ్స్. సో మొత్తం కూడా అది ఇప్పుడు మనకి లేదు. రెండవ అసెంబ్లీ, సో దట్ అసెంబ్లీలో కూడా మనకి చాలా లిటరేచర్ కంపోజ్ చేయడం జరిగింది, బట్ ఓన్లీ 1 ఫ్రాగ్మెంట్. అందులో కూడా మనకి తోల్కాప్పియం అనేది ఒక్కటే మనకు అక్కడ అవైలబుల్ ఉందండి. సెకండ్ అసెంబ్లీలో తోల్కాప్పియం. So we could say that this is earliest Tamil grammar which was compiled during the second assembly, and Tolkappiyar దీన్ని కంపోజ్ చేసింది ఎవరు అంటే తోల్కాప్పియర్. ఇది మనకి సెకండ్ అసెంబ్లీలో జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వేదాస్, వేదిక్ పీరియడ్లో ఋగ్వేద, తర్వాత లేటర్ వేదాస్, ఋగ్వేద తర్వాత మళ్ళా 3 వేదాస్ని కంపోజ్ చేసిన టైం ఏంటంటే లేటర్ వేదిక్ పీరియడ్. ఇనీషియల్లీ ఋగ్వేద వాజ్ కంపోజ్డ్ ఇన్ ఫ్రమ్ 1500 BC to 1000 BC. ఓకే, సో ఆ టైంలో మీకు ఆ 1000 BC 1500 BC మధ్యలో మొత్తం మనకి అన్ని వేదాలు వచ్చినాయి. తర్వాత ఈవెన్ అప్ టు 600 BC.
సో ఈ మొత్తం టైం పీరియడ్లో 4 వేదాలు వచ్చినాయి. అది యాక్చువల్గా దోస్ వేదాస్ వర్ రిటన్ లేటర్ డేట్స్. అంటే ఇప్పుడు గుప్తా టైంలో అవన్నీ కూడా రాయడం జరిగింది, కానీ మీకు ముందంతా కూడా కంపోజ్ చేశారు. ద సేమ్ వే తోల్కప్పియం కూడా మనకి తరువాత రాయడం జరిగింది. ఓకే, సో ఇది సెకండ్ అసెంబ్లీలో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ వాట్ అబౌట్ ద థర్డ్ అసెంబ్లీ? అండ్ వాట్ ఎవర్ ద లిటరేచర్ విచ్ ఐ ఆల్రెడీ సెడ్ నౌ ఈజ్ అవైలబుల్ was composed during third assemblies. Third assembly lo thousands of poems were composed, and at the same time more than 400 poets and bards participated in that assembly. And another important aspect entante prati poem kuda vallu chivara they used to mention the ruler, and ఇప్పుడు ఎవరైతే ఆ పోయట్ని ప్యాటర్నైజ్ చేసేవాళ్ళో, పోషించేవాళ్ళో వాళ్ళ పేరు అండ్ ది కండిషన్స్. ఓకే, ఆ టైంలో ఏ విధంగా వాళ్ళు కంపోజ్ చేశారు, ఆ కండిషన్స్ అన్నీ కూడా ఆ పోయం చివర మెన్షన్ చేశారు. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ వీ కుడ్ అసెస్ ది సంగమ్ ఏజ్. సంగమ్ ఏజ్ అనేది సెకండ్ బీసీఏడి, సెకండ్ సెంచురీ బీసీ నుంచి సెకండ్ సెంచురీ ఏడి వరకు మొత్తం ఆల్మోస్ట్ ఒక 300-400 ఇయర్స్ ఇది ఉంది అనేది మనకు ఒక అర్థమవుతుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ దే క్లియర్లీ మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ వేరియస్ కింగ్స్ అండ్ ది కండిషన్స్, అండ్ ఆల్సో దే రిలేటెడ్ విత్ వేరియస్ అదర్ సోషల్ ఆస్పెక్ట్స్. సో అది మెయిన్, అందుకనే ఇక్కడ ఏజ్ అనేది అక్కడ కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు. సో థర్డ్ అసెంబ్లీలో వచ్చిన లిటరేచర్ లో మనకి 8 యాంథాలజీస్. ఈ 8 యాంథాలజీస్ ఏమని అంటామంటే ఎట్టుతోగై. ఎట్టుతోగై అనేది 8 యాంథాలజీస్ కంపోజ్డ్ ఇన్ ది థర్డ్ అసెంబ్లీ. సో ఈ నేమ్స్ అనేవి మీకు గుర్తు పెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ ఎగ్జామ్లో అడిగితే మీరు ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. సో ఈ 8 యాంథాలజీస్ అనేవి మనకి చూస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ 2 parts. One is Agam, another one Puram. So Agam and Puram. అగం అంటే యాక్చువల్ మీనింగ్ ఇంటర్నల్. సో ఇవన్నీ తమిళ్ వర్డ్స్ అండి, వాటి మీనింగ్స్ తోనే ఉంటాయి ఇక్కడ. ఓకే, అగం అండ్ పురం. అగం అంటే ఇది ఇంటర్నల్, దీని మీనింగ్, ది వర్డ్ మీనింగ్. పురం అంటే ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ది లైఫ్, ఫ్యామిలీ, లవ్, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. తర్వాత పురం వచ్చేటప్పటికి ఇట్ టాక్స్ అబౌట్ ది ఎక్స్టర్నల్ థింగ్, అంటే వార్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ టాక్స్ అబౌట్ ద రూలర్స్, వీటి గురించి మాట్లాడేది అనమాట. అంటే అగం అండ్ పురం కింద వీటిని డివైడ్ చేశారు ఈ 8 యాంథాలజీస్ని. అయితే మీకు ఈ 8 యాంథాలజీస్లో అగంకి సంబంధించిన బుక్స్ ఏంటి? అగంకి సంబంధించిన బుక్స్ ఏంటంటే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలా బుక్స్లో తమిళ్ వర్డ్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయో అలా రాయకుండా, సో దే యూస్డ్, అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అని అయి ఉండొచ్చు, లేకపోతే ఆ విధంగా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. బికాస్ ఐ డిస్కస్డ్ విత్ తమిళ్ ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ నేమ్స్ అనేవి, ఇప్పుడు సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నట్రినాయ్. యాక్చువల్గా బుక్స్లో చాలా, అంటే ఆథెంటిక్ బుక్స్లో కూడా నర్రినాయ్ అని చెప్పి మెన్షన్ చేశారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నట్రినాయ్. నట్రినాయ్, కురుంతోగై, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నట్రినాయ్, కురుంతోగై, కలిత్తోగై, ఐన్గురునూరు,
అగననూరు. సో ఈ ఐదు పుస్తకాలు కూడా సో ఇట్ డీల్స్ విత్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్, అంటే దే బిలాంగ్ టు అగం. అగంకి సంబంధించినవి ఈ 5 ఉన్నాయి. ఒకటి నట్రినాయ్, ఓకే, నట్రినాయ్. తర్వాత కురుంతోగై, కలిత్తోగై, కురుంతోగై, కలిత్తోగై, ఐన్గురునూరు, అగననూరు. చూడండి ఇక్కడ రాస్తాను. నట్రినాయ్, కురుంతోగై, కలిత్తోగై, అగననూరు. ఓకే, అగననూరు. తర్వాత ఐన్గురునూరు. ఈ 5 కూడా ఒక పార్ట్ కింద డివైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పార్ట్ వచ్చేటప్పటికి దట్ డీల్స్ విత్ పురం, అంటే ఎక్స్టర్నల్. సో ఈ 3 దాని కింద డివైడ్ చేశారు. అవేంటంటే పడిత్రుపత్తు, పడిత్రుపత్తు అండ్ పరిపాదల్, 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 పురంనూరు, పురంనూరు. పడిత్రు పత్తు, పరిపాదల్, పురంనూరు. ఈ 3 కూడా a part of పురం. పురం అంటే ఎక్స్టర్నల్. ఇట్ డీల్స్ విత్ వార్ అండ్ అదర్ రూలర్స్, వాళ్ళకి సంబంధించింది అనమాట ఇదంతా. ఓకే, అయితే దెర్ వాజ్ ఎ బుక్. ఈ టైంలో మనకి మహాభారత వాజ్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఇంటూ తమిళ్. సో మహాభారత తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు, బట్ ఇట్ వాజ్ లాస్ట్. సో ఎవరు దాన్ని చేశారంటే పెరుందేవనార్. ఓకే, పెరుందేవనార్ వాజ్ ద పర్సన్, అంటే ఆయన దీన్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేశారు మహాభారత. పెరుందేవనార్. తర్వాత మీకు వెన్ యూ లుక్ ఎట్ ఈ పుస్తకాలతో పాటుగా మనకి ఎపిక్స్ ఉన్నాయి, తమిళ్ ఎపిక్స్. సో దోస్ 3 ఎపిక్స్ వర్ ఆల్సో కంపోజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సంగం లిటరేచర్లో 3 ఎపిక్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ శిలప్పాదిగారం. శిలప్పాదిగారం అండి. ఈ శిలప్పాదిగారం వాజ్ రిటన్ బై ఇలంగో వడిగల్. ఇలంగో వడిగల్. అండ్ ఇది ఇలంగో వడిగల్ వాజ్ ది he was the son of కరికాల చోళ. ఓకే, సో కరికాల చోళకు సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఈ వ్యక్తే ఇది రాశారు, ఇలంగో వడిగల్. అయితే వాట్ ఇట్ డీల్స్, అసలు దేని గురించి ఇక్కడ ఈ శిలపాధికారం చెప్తుందంటే, ఇట్ వాజ్ ఏ స్టోరీ ఆఫ్ ఎ మర్చెంట్. ఆయన పేరు
ఆ మర్చెంట్ ఏంటంటే హీ మెట్ ఆయనకి ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి కోవలన్. ఈ కోవలన్ అనే వ్యక్తి ఒక మర్చెంట్ అండ్ హీ బిలాంగ్స్ టు మదురై రీజన్. ఈయన భార్య పేరు కన్నగి. ఆయన భార్యని నెగ్లెక్ట్ చేస్తూ అండ్ హీ స్టార్టెడ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ అనదర్ డాన్సర్. ఆమె పేరు ఏంటంటే మాధవి. సో ఆ డాన్సర్ తోటి ఆయన రిలేషన్ ఉన్నప్పుడు, బట్ యాక్చువల్లీ కోవలన్ వాస్ కిల్డ్ బై అ కింగ్. ఓకే, పాండ్య కింగ్ ఆయనని చంపడం వల్ల ఇక్కడ బికాజ్ షీ కన్నగి ఇక్కడ ఏంటంటే షీ టుక్ రివెంజ్ అగేన్స్ట్ ది పాండ్య కింగ్. ఎప్పుడైతే భర్తని ఒక పాండ్య కింగ్ చంపుతాడో ఆ భర్తనికి చంపినందుకు అతని ఆ రాజు మీద రివెంజ్ తీసుకుంటుంది. అండ్ షీ డైడ్ అండ్ షీ బికమ్ ఎ గాడెస్. ఒక దేవతలాగా ఆమె మారిపోతుంది. అయితే ఇక్కడ షీ బికేమ్ అన్ ఐడియల్ వైఫ్. ఓకే, అండ్ షీ వాజ్ డివోటెడ్ టు హర్ హస్బెండ్ అండ్ షీ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ ఐడియల్ వైఫ్. అండ్ అందుకని అక్కడ ఒక కల్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అదేమిటంటే పత్తిని కల్ట్ అంటాం. దాన్ని కన్నగి కల్ట్ ఆర్ పత్తిని కల్ట్ అని కూడా అంటాం. పత్తిని కల్ట్ ఒక ఐడియల్ వైఫ్ కి సంబంధించిన ఈ ఆ కల్ట్ ని ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు స్టిల్ ఈవెన్ దిస్ స్టోరీ ఈజ్ హైలీ మోటివేటెడ్ అండ్ హైలీ రిగార్డెడ్ స్టోరీ ఇన్ తమిళ్ కంట్రీ. ఓకే, తర్వాత శిలప్పాధికారం తర్వాత మనకి అనదర్ ఇంపార్టెంట్ ఎపిక్ మణిమేఖలై. మణిమేఖలై అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ శిలప్పాధికారం అండి. మణిమేఖలై సో యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ ఏ విధంగా అంటే మనం కోవలన్ అండ్ మాధవి అని అన్నాం. సో కోవలన్ అండ్ మాధవికి పుట్టిన అమ్మాయే మణిమేఖలై. సో యాక్చువల్గా మణిమేఖలై ని పెళ్లి చేసుకోవడానికి యాక్చువల్గా షీ ప్రొటెక్టెడ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ప్రిన్స్ ఆఫ్ పాండ్య కింగ్. ఆయన పేరు ఉదయ కుమరన్. సో ఉదయ కుమరన్ నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఈమె రక్షించుకుని అండ్ ఫైనల్లీ షీ బికేమ్ ఎ బుద్ధిస్ట్ నన్. అంటే దిస్ పర్టికులర్ మణిమేఖలై అనేది కంప్లీట్గా ఒక బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించింది అనమాట. సో షీ బికేమ్ అ బుద్ధిస్ట్ నన్. నిన్న కొంచెం ఫాస్ట్ అయింది అనిపించింది, సో అందుకని కొంచెం స్లోగా చెప్తున్నాను. సో ఈ బుద్ధిస్ట్ నన్గా ఉండి అండ్ షీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ బుద్ధిస్ట్ డాక్ట్రైన్స్. సో దిస్ బుక్, దిస్ ఎపిక్ డీల్స్ విత్ దిస్ స్టోరీ. అంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ శిలప్పాధికారం. ఓకే, సో ఇది మణిమేఖలై. తర్వాత మీకు సీవక సింతామణి, సీవగ సింధామణి అని అంటాము. సీవగ అంటే మీకు జీవక అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ సీవగ ఆర్ జీవగ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ అ ఉమన్. ఆమె ఏంటంటే మీకు ఆమెని పొందటానికి హీ లైక్ హీ ఎక్సెల్డ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
ఎవ్రీ ఫీల్డ్ అంటే ఇక ఒక హీ బికేమ్ లైక్ హీ యాక్టెడ్ లైక్ ఏ సూపర్ మ్యాన్. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఫీల్డ్లో కూడా ఒక ఆయన యొక్క గ్రేట్నెస్ చూపించుకుంటూ ఫైనల్లీ హీ మ్యారీడ్ ఎ ఉమెన్. సో కానీ ఫైనల్గా ఆ మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది కానీ, బట్ హీ వాజ్ టోటలీ like came out of the married life. Okay, so it talks about Sivaka Sintamani talks about it. అయితే శివక సింతామణి అండ్ మణిమేకలై. అయితే మణిమేకలైని రాసింది ఎవరు అంటే సత్తనార్. ఓకే, సత్తనార్. సిత్తలై సత్తనార్ అని కూడా అంటారు. సత్తనార్ అండ్ శివక సింతామణి ఇది రాసింది ఎవరు అంటే తిరుత్తక్కదేవర్. తిరుత్తక్కదేవర్. So these three epics were also composed during Sangam age, and these three epics were part of Sangam literature. Okay, తర్వాత మీకు look at this one. సో సంగం ఏజ్ కి మనం ఫస్ట్ ఏంటంటే there are so many evidences. ఆ ఎవిడెన్సెస్ అనేది మనము ఆల్రెడీ like in the beginning I was talking about the poem usually contains the rural ఎవరైతే రాజు ఉన్నారో ఆ రూలర్ నేమ్ at the end of the poem, and also మీకు కండిషన్స్, తర్వాత ఆ పోయం దేన్ని రిలేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడాను. సో ఇట్ వాజ్ నాట్ ఓన్లీ దట్, we have got several evidences to make this particular time period, అంటే సంగం ఏజ్ ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఉంది అని చెప్పడానికి there are several evidences. అందులో మనకి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్, లిటరరీ అండ్ ఆర్కిటెక్చరల్. సో ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అనేది మనకి చూస్తే those ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగం ఏజ్ కన్నా ముందే మనకి చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ చాలా రాజ్యాలు అంటే 3 రాజ్యాలు. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ దీస్ కింగ్డమ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ది మోస్ట్ ప్రామినెంట్ రూలర్స్ అంటే పాండ్య రూలర్స్, చేరా రూలర్స్ అండ్ చోళ రూలర్స్, వీళ్ళు కాకుండా సామంతులు అనేవాళ్ళు ఉంటారు కదా, సెవరల్ vassals and petty chieftains, so many were ruling the entire country. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరూ ఉండబట్టే ఈ సంఘం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ లాగా, అంటే ఒక అసెంబ్లీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ మీన్స్ దీస్ కింగ్డమ్స్ వర్ అ ప్రీ సంగం ఏజ్. దట్ మీన్స్ ఆల్ దీస్ కింగ్డమ్స్ బిలాంగ్ టు ప్రీ సంగం ఏజ్. మరి ప్రీ సంగం ఏజ్లో అది వాళ్ళు ఉన్నారు అనడానికి ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ది 2nd century BC అని అన్నాను, తర్వాత 2nd century AD అది సంగం అని అన్నాను. మరి ఈ రాజ్యాలు ముందు నుంచే ఉన్నాయి అనడానికి మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా అశోకన్ రాక్ ఎడిక్ట్స్ were almost it spread from right from Afghanistan region, మనకి కాందహార్ ఆ రీజన్ నుంచి మనకి ఎక్స్ట్రీమ్ సౌత్ లో మీకు కర్నూల్, ఎర్రగుడి, రాజుల మందగిరి ఆ ప్రాంతం వరకు కూడా ఇవన్నీ ఉన్నాయండి. సో వెన్ యూ లుక్ ఎట్ దట్, he clearly mentioned చోళాస్, పాండ్యాస్ అండ్ సాత్యపుత్రాస్ and Kerala Putras
సో ఇలా ఆయన నేమ్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి అశోకుడు ఎప్పుడు రాజ్యానికి వచ్చాడు అంటే అఫీషియల్గా 269 బీసీ, 269 బీసీ అంటే 3rd century బీసీలో ఆయన రాజ్యానికి రావడం జరిగింది. 3rd century బీసీలో రాజ్యానికి వచ్చాయంటే ఇక్కడ మనము 2nd century బీసీ అని అంటున్నాం. దట్ మీన్స్ ఈ రాజ్యాలన్నీ ముందు నుంచే ఉన్నాయి అనటానికి, ఆ తర్వాత ఈ సంగం ఏజ్ అనేది వీళ్ళు కండక్ట్ చేశారు అనడానికి ఇక్కడ ఫస్ట్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అనేది మనకి అశోకన్ రాక్ ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో హీ క్లియర్లీ మెన్షన్డ్ ఆల్ దీస్ నేమ్స్. సో ఇవి he even what it indicates, these were the peripheral kingdoms అని చెప్పి మెన్షన్ చేశారు. యాక్చువల్లీ దీస్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. మనకి కర్నూలు దగ్గరున్న రాజుల మందగిరి కర్నూలు జిల్లా అన్నమాట. సో అవి తర్వాతనే ఇక్కడ ఉన్నాయి అనేది. నెక్స్ట్ అనదర్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ వీ హ్యావ్ గాట్ హాతిగుంప ఇన్స్క్రిప్షన్. Hathigumpa inscription. This inscription was issued by Karavela. So Karavela issued this inscription. So Karavela ఎప్పుడు ఉన్నాడు? ఆయన 2nd century BC లో he ruled the Kalinga country. అండ్ ఆయన ఏం మెన్షన్ చేశాడంటే హీ డెస్ట్రాయిడ్ ది తమిళ సంఘం, మొత్తం తమిళ దేశానికి సంబంధించిన కింగ్స్ ని ఓడించి డెస్ట్రాయ్ చేసినట్టుగా హీ మెన్షన్డ్ ఇట్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్. ఇలా మనకి 2 ఎవిడెన్స్లు అనేవి ఉన్నాయండి. దీని తర్వాత of course we were talking about literary evidences. Literary evidences అంటే మనకి పోయమ్స్ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ పోయమ్స్ కి కింద ప్రతిదీ కూడా అంటే ఎండ్ ఆఫ్ ది పోయం దే క్లియర్లీ మెన్షన్డ్ రూలర్స్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. దెన్ అపార్ట్ ఫ్రమ్ దీస్ వాట్ దీస్ పోయమ్స్ వర్ టాకింగ్ అబౌట్ అంటే దీస్ పోయమ్స్ వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ది trade aspects and also clearly mentioned the యవనాస్ అనే వర్డ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఆ యవనాస్ అంటే ఏంటి? యవనాస్ అంటే మనకి రోమన్ అండ్ గ్రీక్ వాళ్ళని అప్పుడు వీళ్ళు యవనాస్ కింద మెన్షన్ చేయడం, అలా పిలవడం జరిగేది అనమాట. సో వాళ్ళ గురించి ఆ ట్రేడ్స్ గురించి ఆ వర్డ్స్ అనేవి క్లియర్గా ఈ పోయమ్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ వాస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీంతో పాటుగా మనకి లిటరరీ ఎవిడెన్సెస్ లో అఫ్ కోర్స్ మనకి ఇండిజినస్ లిటరేచర్ అనేది మనం చూసాము సంగం లిటరేచర్ లో. దెన్ వాట్ అబౌట్ ది ఫారెన్ ఆథర్స్? దే ఈవెన్ మెన్షన్డ్ అబౌట్ ది వేరియస్ ఆస్పెక్ట్స్. అందులో మనకి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, ఇది దట్ బుక్ వాజ్ రిటన్ బై అన్నోన్ ఆథర్. అంటే అది ఎవరు రాశారో ఎవరికి కూడా తెలియదు. బట్ ఇన్ దాట్ బుక్ దే క్లియర్లీ మెన్షన్ ది ప్లేసెస్. ఓకే, ఆ టైంలో జరిగిన ఆ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ నాట్ ఓన్లీ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ. సో స్ట్రాబో, టాలమీ వీళ్ళు కూడా సేమ్ మొత్తం అక్కడ ఉన్న లొకేషన్స్ ఇవన్నీ కూడా ఆ ట్రేడ్ గురించి మొత్తం అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఇండిజినస్ లిటరేచర్, ఈవెన్ ఫారెన్ లిటరేచర్ ఆల్సో స్పెసిఫికల్లీ మెన్షనింగ్ ది రీజియన్, తమిళ్ కంట్రీ గురించి వాళ్ళు మెన్షన్ చేస్తూ వచ్చారు. సో దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో లిటరరీ ఆస్పెక్ట్స్ లో ఇవి కాకుండా ఇంకా మీకు
ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటే మనకి జనరల్గా ట్రేడ్ జరుగుతుంది వీళ్ళంతా మెన్షన్ చేస్తున్నారు, బట్ ఆ ట్రేడ్ గురించి మెన్షన్ చేస్తున్న దాన్ని హౌ డు వి కొరాబరేట్ విత్ అదర్ ఎవిడెన్సెస్ అంటే స్పెసిఫిక్గా మనకి వీ హ్యావ్ కమ్ అక్రాస్ ది రోమన్ కాయిన్స్. రోమన్ కాయిన్స్ అనేవి మనకి దొరికినాయి. అది ఒక చోట రెండు చోట్ల అంటే చాలా చోట్ల దొరికినాయి. బట్ దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ అరికమేడు. అరికమేడు ఇస్ అ జైన్ సెంటర్. సో ఆ టైంలో మనకి అరికమేడులో ఇట్ వాజ్ లైక్ ఒక చాలా పెద్ద మొత్తంలో కాయిన్స్ అనేవి రోమన్ కాయిన్స్ దొరకడం జరిగింది. సో ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఈ టైం పీరియడ్ అనేది మనకు అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది అనమాట. అండ్ ఇట్ వాజ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యాంఫోరే అంటాం, అంటే గ్రీక్ రోమన్స్ యూస్ చేసే జార్స్. ఆ జార్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ నెక్ దగ్గర కార్నర్గా నేరోగా ఉండి ఇట్లా కార్నర్గా ఉండి ఇక్కడ రెండు హ్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి జార్స్ అనేవి కూడా మనకి దొరికినాయి. సో ఇట్ ఈస్ క్లియర్లీ గివింగ్ ది ఏజ్ ఆఫ్ సంగం అండ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియస్ కింగ్డమ్స్ అండ్ ది ఫ్లరిషింగ్ ట్రేడ్ బిట్వీన్ తమిళ్ రీజియన్ అండ్ రోమన్ ఎంపైర్. ఓకే, సో ఇవి మేజర్ ఎవిడెన్సెస్. సో ఇవి కాకుండా మనము ఒక్కొక్కటి చూస్తే తమిళ్ కింగ్డమ్స్ అనేది మీకు ది మోస్ట్ ఆఫ్ ది రూలర్స్ దే వర్ ఎక్సర్సైజింగ్ ది హెజ్మోనీ. ఎందుకంటే ఈ చీఫ్టైన్స్ తో పాటుగా మనకి కొంతమంది ఇంకా చిన్న చిన్న రూలర్స్ వ్యాసల్స్ లాగా ఉంటే వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ మీద కంట్రోల్. అండ్ అట్ ద సేమ్ టైం దే ఈవెన్ కంట్రోల్డ్ ది ట్రేడర్స్. రోమన్ ట్రేడర్స్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేశారు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ ది తమిళ్ కంట్రీస్ అంటే కింగ్డమ్స్. ఒక్కొక్కటి చూస్తే చేరా. చేరా అనేది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మీకు వెస్టర్న్ కోస్ట్ పార్ట్లో ఉంటుంది. అండ్ మీకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చోళా అంటే చోళాకి ఈ వెస్టర్న్ పార్ట్లో ఉండేది. తర్వాత మీకు పాల్ఘాట్ రీజన్ అంటాం కదా, ఆ పాల్ఘాట్ రీజన్ నుంచి ఎక్స్ట్రీమ్ సౌత్ వరకు మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ చేరా కింగ్డమ్ కి మెయిన్ రాయల్ ఇన్సిగ్నియా, తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఏంటి, క్యాపిటల్ ఏంటంటే వంజీ. వంజీ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ చేరా కింగ్డమ్. తర్వాత అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ ఐ థింక్ 2 years బ్యాక్ యూపీఎస్సీలో కూడా అడిగారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ ఆఫ్ తమిళ్ కింగ్డమ్స్. ఓకే, అందులో ది గేవ్ మొత్తం లిస్ట్ ఇచ్చి అవి చాలా మందికి అసలు సీ పోర్ట్స్ అని కూడా చాలా మందికి తెలియదు. సో చాలా మంది ఆన్సర్ కూడా చేయలేదు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్ గానే ఉంటాయి. ఆ పేర్లు ఇస్తారు, అసలు అవి ఏమి చెప్తుంది అంటే కొన్ని పేర్లు తొండి, కోర్కాయ్, పుహార్ ఇలా పేర్లు ఇచ్చి ఆల్ దీస్ నేమ్స్ వర్ రిలేటెడ్ టు సో అండ్ సో అంటే కాయిన్సా లేకపోతే సీ పోర్ట్సా. సో దే జస్ట్ సింప్లీ మెన్షన్ దట్. అవి సీ పోర్ట్స్ అనేది కూడా చాలా మందికి ఆల్మోస్ట్ లైక్ 90% దే కుడ్ నాట్ అటెండ్ దట్ ఆన్సర్ క్వశ్చన్. సో అయితే ఇక్కడ చేరా కింగ్డమ్ కి క్యాపిటల్ వచ్చేటప్పటికి వంజీ. అంటే కొన్ని చోట్ల క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మోడర్న్ కారూర్. ఓకే, సో వంజీతో పాటుగా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఇన్ చేరా కింగ్డమ్ ఏంటంటే తొండి. తొండి వాజ్ ది ఫేమస్ సీ పోర్ట్ ఆఫ్ చేరా కింగ్డమ్. వీళ్ళకి ఉన్న ఇంపార్టెంట్ మనకి చిహ్నాలు అంటాం కదా. సో అలాగే ఇప్పుడు మనకి విజయనగర ఎంపైర్లో వరాహ అనేది రాయల్ ఎంబ్లమ్ లైక్ దాట్. వీళ్ళకు కూడా మొత్తం ఎంబ్లమ్స్ ఉన్నాయి.
సో అందులో మీకు బో అండ్ యారో. ఓకే, బో అండ్ యారో అంటే మొత్తం ఒక బాణం అనమాట. సో అది వీళ్ళకి మెయిన్. అయితే ఉదయన్ జరాల్, he was the most important king of చేరా డైనాసిటీ. ఓకే, ఈ చేరా వరకు ఈ కింగ్డమ్ లో ఉదయన్ జరాల్, తర్వాత నెడుంజరాల్ అందన్. నెడుంజరాల్ అందన్, he was the most famous, అండ్ ఇతనిని ఆది రాజా అని కూడా అంటారు. ఎందుకు? బికాస్ అండ్ హీ won several wars and he subdued several other chieftains. So దాంతో పాటుగా he even captured several Yavana traders and he subjected them to tortures. తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతని కాలంలో జరిగింది. ఓకే, నెడుంజరాల్ తర్వాత మీకు he even if you look at the when there was a war with Chola, okay, Chola ruler తోటి అప్పుడు వార్ జరిగినప్పుడు నెడుంజరాల్ అండ్ చోళా రూలర్ ఇద్దరు కూడా ఆ యుద్ధంలో చనిపోతే, సో దేర్ వైఫ్స్ పర్ఫార్మ్డ్ సతీ. అంటే ఇక్కడ సతీ అనేది మనకి గుప్తా టైము ఆ తర్వాత మనకి కనిపిస్తుంది అనేది మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. లైక్ ఎరాన్ ఇన్స్క్రిప్షన్ వాస్ క్లియర్లీ మెన్షనింగ్ ఇట్. కానీ దానికన్నా ముందు ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా సతీ పర్ఫామ్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో చేరా కింగ్ అండ్ చోళా కింగ్ వెన్ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ బ్యాటిల్, సో బోత్ కింగ్స్ లాస్ట్ దేర్ లైఫ్స్. సో వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్లు ఇద్దరు కూడా సతీ పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అనదర్ ఇంపార్టెంట్ రూలర్ సెంగుట్టవాన్. ఓకే, సో సెంగుట్టవాన్ మీకు ఆయన గురించి మీకు పరనార్ అనే ఒక పోయట్ క్లియర్ గా రాయడం జరిగింది. అండ్ దెర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ చీఫ్టైన్. ఓకే, సో వాళ్ళందరూ కూడా వన్ సెకండ్. ఓకే, సో చేరా కింగ్ గురించి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నెడుంజరాల్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ అండ్ హీ led many battles and he won the several battles and he subdued several chieftains and at the same time ఈ యవనా ట్రేడర్స్ ని క్యాప్చర్ చేయడము, తర్వాత దే వర్ సబ్జెక్టెడ్ టు టార్చర్ అండ్ రిలీజ్ చేయటము, ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. తర్వాత మీకు చేరా తర్వాత చోళా కింగ్డమ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఏంటంటే ఉరయూర్. ఉరయూర్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ చోళా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఏంటంటే పుహార్. పుహార్ని పూంపుహార్ అని కూడా అంటారు. సో మోడర్న్ నేమ్ ఆఫ్ పూంపుహార్ ఏంటంటే కావేరీపట్నం అని అంటామండి. కావేరీపట్నం. ఓకే, సో ది ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ చోళా కరికాల చోళ. సో కరికాల అంటే మేబీ హీ మెట్ అన్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్. అందులో ఎట్లా అంటే కంప్లీట్ గా కాలిపోయిన ఆ కాలు వల్ల ఇతనికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. ఓకే, తర్వాత హీ వన్ సెవరల్ బ్యాటిల్స్. అందులో ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ వన్నీ అని అంటాం. బ్యాటిల్ ఆఫ్ వన్నీ, తర్వాత వహాయ్ పరాందలాయ్. ఓకే, వహాయ్ పరాందలాయ్ దగ్గర జరిగిన యుద్ధం, తర్వాత వన్నీ దగ్గర జరిగిన యుద్ధంలో అండ్ హీ వన్. సో అవి ఈయనకు సంబంధించినంత వరకు. తర్వాత కరికాల చోళకు సంబంధించి సో దే వర్ సెవరల్ పోయమ్స్ విచ్ టాక్స్ అబౌట్ కరికాల చోళ అండ్ హిస్ గ్రేట్నెస్. మెయిన్ ఏంటంటే అండ్ హీ టుక్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ టు క్లియర్ ది ఫారెస్ట్ ల్యాండ్
అండ్ మాక్సిమం ఈ రీజన్ లో ఎక్కువగా ఫారెస్ట్ ఉండటం వల్ల అండ్ హీ క్లియర్డ్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ హీ allowed several settlements after clearing that forest and the reclamation of forest land తర్వాత and he was involved in irrigational works as well. ఓకే, చాలా ఇరిగేషనల్ వర్క్స్ కూడా ఈయన చేయడం జరిగింది బికాస్ యాక్చువల్లీ హీ కన్స్ట్రక్టెడ్ ద ఫ్లడ్ బ్యాంక్స్ దేనికి, కావేరీ రివర్కి. ఓకే, సో యాక్చువల్గా ఇది తిరుచి రీజియన్ వరకు కూడా ఈయన మొత్తం సామ్రాజ్యం అనేది, ఆయన రాజ్యం అనేది ఉంది. సో కరికాల చోళ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ మీకు బికాస్ ఆఫ్ హిస్ వార్స్ and because he subdued other Chera and Pandya kings, so he got access to the both the west coast as well as east coast. East coast అనేది anyway that is his kingdom, that was his kingdom. But తర్వాత ఏంటంటే ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్ తో పాటుగా మీకు వెస్ట్ కోస్ట్ కూడా ఈయనకి ఆయన ఆక్యుపేషన్ లోకి వచ్చింది కొంతకాలం. సో దిస్ వాస్ all about it. And another important ఏంటంటే మీకు and he performed various sacrifices అనేవి ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరిగింది. తర్వాత మీకు అనదర్ ఇంపార్టెంట్ కింగ్డమ్ ఏంటంటే పాండ్యా కింగ్డమ్లో ద క్యాపిటల్ మధురై. ఈ మదురైలోనే జరిగిన ఈ సంగం అసెంబ్లీస్, ఓకే, 3 అసెంబ్లీస్ వర్ కండక్టెడ్ అట్ మదురై రీజన్. సో ఈ పాండ్యాకి సంబంధించినంత వరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ సీ పోర్ట్ వచ్చి కోర్కై అంటాం. కోర్కై అంటే ఇప్పుడు మనకి తూత్తుకూడి రీజన్లో ఉన్న ప్లేస్ అన్నమాట. సో కోర్కై వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ seaport. And another important ఏంటంటే ఇక్కడ మీకు చోళాలో I just forgot to mention that their symbol, that means royal insignia was a tiger, cholas ki. Then what about Pandyas వచ్చేటప్పటికి ట్విన్ ఫిష్ అన్నమాట, అంటే చేప. సో ట్విన్ ఫిష్ అనేది వీళ్ళకి రాయల్ ఇన్సిగ్నియా. తర్వాత మీకు నెడుంజెలియన్ అనేది he was the most important king. సో ఆయన గురించి చాలా మంది పోయట్స్ చాలా ప్రైజ్ చేస్తూ రాశారు. సో ఎలా ప్రైజ్ చేయడం అంటే ఇట్ వాజ్ లైక్ మొత్తం బోస్టింగ్, అంటే ఇప్పుడు రాజుని పొగుడుతూ అక్కడ ఏమీ లేకపోయినా కూడా బాగా పొగుడుతూ రాయడం. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏమన్నాము, బో అండ్ యారో చేరా కింగ్ కి దట్ వాస్ ది రాయల్ ఇన్సిగ్నియా అని అన్నాం. సో అప్పుడు పోయమ్స్ ఎలా రాశారంటే, అండ్ హీ హీ కంట్రోల్డ్ ది ఎంటైర్ టెరిటరీ అండ్ ఇట్ వాస్ నాట్ ఓన్లీ తమిళ్ అండ్ ఈవెన్ ది ఎంటైర్ టెరిటరీ అప్ టు హిమాలయాస్. అండ్ హీ ఈవెన్ కార్వ్డ్ వన్ యారో అండ్ బో ఆన్ హిమాలయాస్ మీద మొత్తం అంతా చెక్కడం జరిగింది. అంటే ఒక బాణాన్ని చెక్కాడు అనేది కూడా రాశారు. అంటే సో దట్ వాస్ హౌ దే బోస్టెడ్ దేర్ ప్యాట్రనేజ్. ఓకే, సో రాయల్ ప్యాట్రనేజ్ వీళ్ళు పొందుతున్నప్పుడు ఈ విధంగా రాశారు. అయితే నెడుంజెలియన్ గురించి దే వర్ 2 ఇంపార్టెంట్ పోయట్స్ డ్యూరింగ్ సంగం ఏజ్. దే మెన్షన్డ్ అండ్ దే wrote several poems on him. అందులో మాన్గుడి మరుదనార్. ఓకే, చాలా చోట్ల మాన్గుడి మరుదన్ అని ఉంది. కానీ ఏంటంటే జనరల్గా తమిళ్ రీజన్లో మరుదన్ అనే కన్నా మరుదనార్ అంటారు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, సో అంటే తెలుగులో గారు అని మనం ఎట్లా అంటామో ద సేమ్ వే మరుదనార్. సో మాన్గుడి మరుదనార్ అండ్ నక్కిరార్. And these 2 poets composed several poems on Nedunjeliyan. అయితే మీకు when I was talking about ఎత్తుతోగై అంటే 8 anthologies గురించి మాట్లాడుతున్నప్పుడు, and there were so many other important books written during Sangam age. అందులో పత్తుపాట్టు అని అంటాం. పత్తుపాట్టు అంటే 10 ఇంపార్టెంట్ బుక్స్.
సో ఆ బుక్స్ ఏంటి, తర్వాత అవి రాసింది ఎవరు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మరుదనార్ అని అన్నాం. ఈ మరుదనార్ he composed Madurai Kanji. Madurai Kanji was the book written by మాన్గుడి మరుదనార్. అయితే ఈ బుక్ దేని గురించి చెప్తుందంటే, టోటల్గా ఇట్ డీల్స్ విత్ ది మధురై రీజన్, ఆ టైంలో ఉన్న సోషల్ కండిషన్స్. సో ఎవ్రీథింగ్ ఇట్ టాక్స్ అబౌట్ ఇట్, అండ్ ఆల్సో ద రూలర్. సో రూలర్స్ గురించి, తర్వాత మొత్తం మధురై గురించి. సో అండ్ అట్ ద సేమ్ టైం ద సోషల్ ఆస్పెక్ట్ డ్యూరింగ్ దట్ పీరియడ్, అది మీకు మధురై కంజిలో మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మధురై కంజి మరుదనార్, మాన్గుడి మరుదనార్ అంటాం. తర్వాత నక్కీరార్ వచ్చేటప్పటికి హీ కంపోజ్డ్ 2 ఇంపార్టెంట్ బుక్స్. అందులో నేను స్లోగా చెప్తానండి, చూడండి ఇక్కడ మీరు రాసుకోండి. ఇది తిరుమురుగాట్రు పాదై, తిరుమురుగాట్రు పాదై, మధురై కంజి ఎవరు రాశారంటే మాన్గుడి మరుదనార్. తర్వాత నక్కీరార్ రాసిన 2 ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే తిరుమురుగాట్రు పాదై. ఇన్ కేస్ తెలుగులో రాసుకుంటే ఇంకా మీరు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది తెలుగులో రాసుకుంటే. సో తిరుమురుగాట్రు పాదై. తర్వాత నెడునాల్ వాదై, నెడునాల్ వాదై. ఈ 2 పుస్తకాలు రాసింది ఎవరు అంటే, ఆల్ దీస్ బుక్స్ వర్ పార్ట్ ఆఫ్ 10 పార్ట్, అంటే 10 పుస్తకాలకు సంబంధించిన అనమాట. సో నక్కీరార్, నక్కీరార్. సో నక్కీరార్ రాసిన పుస్తకాలు ఏంటంటే తిరుమురుగాట్రు పాదై, తర్వాత నెడునాల్ వాదై. ఇప్పుడే మనం చెప్పుకున్నాము మరుదనార్ రాసింది ఏంటంటే మధురై కంజి, మధురై కంజి. తర్వాత కపిలార్ ఆర్ కపిలార్ అంటాం. సో కపిలార్ రాసింది ఏంటంటే కురుంజి పాటు, కురుంజి పాటు. కురుంజి పాటు రాసింది ఎవరు అంటే కపిలార్. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ పోయిట్, ఆయన పేరు ఏంటంటే ఉరితిరంగ నన్నార్. ఉరితిరంగ నన్నార్. ఆయన 2 పుస్తకాలు రాశారు. ఒకటి పట్టినప్పాలై, పట్టినప్పాలై. ఇంకొకటి పెరుంబానాట్రు పాదై. ఉరుతింగరంగనన్నార్ రాసిన 2 పుస్తకాలు ఏంటంటే పట్టినప్పాలై, పట్టినప్పాలై, పెరుంబానాట్రు పాదై. ఓకే, 2 బుక్స్. తర్వాత ఇంకొక పోయిట్ ముడుతమ కన్యార్, ముడుతమ కన్యార్. ఆయన రాసిన పుస్తకం పెరునాట్రు పాదై, పెరునాట్రు పాదై, పెరునాట్రు పాదై. తర్వాత నంబుదనార్, నంబుదనార్ రాసిన పుస్తకం ఏంటంటే ములై పార్టు. నంబుదనార్ రాసిన పుస్తకం ములై పార్టు, ములై పార్టు. ఇంకొక పోయేటు నల్లూర్ నట్టతార్, లేకపోతే నల్లూర్ నత్తతార్.
నల్లూరు నత్తత్తార్. ఆయన రాసిన పుస్తకం సిరుపానాట్రుపాదై. 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 ఇంకొక పోయెట్ పెరుం కౌసిగనార్. పెరుం కౌసిగనార్. పెరుం కౌసిగనార్. ఆయన రాసిన పుస్తకం మలైపాదుకదం. 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 అండ్ ఒకసారి చూడండి, ఇక్కడ పత్తుపాట్లో ఈ 10 books ఉన్నాయి. అండ్ ఐ wanted to mention another important aspect here. సో సంఘం లిటరేచర్లో ఎన్నో పుస్తకాలు చేశారు. అండ్ సమ్ బుక్స్ వర్ డివైడెడ్ ఇంటూ 2 parts, అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. తర్వాత పత్తుపాటు, తర్వాత అగంపురం, ఇవన్నీ మాట్లాడాం. బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ విషయంలో ఎవ్రీ పోయం ఇట్ హ్యాస్ రిలేటెడ్ టు సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో అందులో రూలర్స్ గురించి మెన్షన్ చేయటము, ట్రేడ్ ఆస్పెక్ట్ మెన్షన్ చేయటము, ఇట్లా చాలా చేశారు. ఎంటైర్ తమిళ్ కంట్రీ వాజ్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా వాళ్ళు రకరకాలుగా డివైడ్ చేస్తూ, అండ్ ఇఫ్ అ పోయం ఈస్ డీలింగ్ విత్ సమ్ స్పెషల్ రీజియన్ ఆర్ ల్యాండ్, సో ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా డివైడ్ చేశారనమాట. అండ్ దిస్ లిటరేచర్, సమ్ పోయమ్స్ వర్ టాకింగ్ అండ్ రిలేటెడ్ టు మరుదం అంటాం. మరుదం అంటే కల్టివబుల్ ల్యాండ్ ఆర్ ఫర్టైల్ ల్యాండ్. మరుదం. సమ్ మోర్, అంటే ఇవి నేమ్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. సో మనము హిస్టరీలో ఇది మనకి ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత బెస్ట్. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా అంటే తప్పదు. సో మనము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. మరుదం, ఇప్పుడు ఉన్న పోయమ్స్ అన్ని కూడా దే అగైన్ డివైడెడ్. ఓకే, ఒక్కొక్క రీజన్ని, ఒక్కొక్క రీజన్తో, అంటే ఒక్కొక్క ల్యాండ్స్కేప్. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ అబౌట్ రీజన్. అండ్ సో దోస్ పోయమ్స్ వర్ రిలేటెడ్ టు అ ల్యాండ్స్కేప్. ఆ ల్యాండ్స్కేప్లో సమ్ పోయమ్స్ వర్ రిలేటెడ్ టు కల్టివబుల్ ల్యాండ్, దట్ ఈస్ మరుదం. అండ్ అనదర్ వన్ నెయ్దాల్. నెయ్దాల్ ఈస్ నథింగ్ బట్ ఎ కోస్టల్ ల్యాండ్. కోస్టల్ ల్యాండ్ గురించి ఇది చెప్తుందండి. అంటే సమ్ పోయమ్స్ వర్ టాకింగ్ అబౌట్ నెయ్దాల్. అండ్ తర్వాత కురుంజి అంటే హిల్ రీజియన్, హిల్స్ అన్నమాట. ఓకే. ముల్లై. ముల్లై అంటే ఇట్స్ ఏ ఫారెస్ట్. ఫారెస్ట్. అండ్ ఇంకొకటి పాలై అంటే డ్రై ల్యాండ్స్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ది ఎంటైర్ తమిళ్ country, Tamil land was divided into 5 different landscapes. So these poems ni kuda మొత్తం ఈ లిటరేచర్ ని కూడా ఈ విధంగా డివైడ్ చేశారు. మనం అనుకున్నాము అగంపురం. అగంపురం అది ఒకటి. అండ్ దీస్ పోయమ్స్ వర్ టాకింగ్ అండ్ దే డివైడెడ్ లైక్ దిస్. ఓకే. సో some poems were related to dry land aspects and some forest. ఈ విధంగా డివైడ్ చేస్తూ వచ్చారు మొత్తం 5 గా.
సో ఎంటైర్ తమిళ కంట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. అందులో ఒకటి పాలై, ముల్లై, మరుదం, నెయ్దల్, కురుంజి. సో కురుంజి అంటే హిల్స్, నెయ్దాల్ అంటే కోస్టల్, అండ్ మరుదం అంటే ఫర్టైల్ ల్యాండ్, కల్టివబుల్ ల్యాండ్, ముల్లై అంటే ఫారెస్ట్, తర్వాత పాలై ఇట్స్ ఏ డ్రై ల్యాండ్. ఓకే, సో తర్వాత మీకు అండ్ నెడుంజలయన్ వీళ్ళు, అండ్ హీ వాస్ సో ఫేమస్ అండ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్, అంటే బ్యాటిల్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ తలయాంగనం. ఓకే, తలయాంగనాలం అనే ప్లేస్ లో జరిగిన యుద్ధంలో హీ డిఫీటెడ్ బోత్ చోళా యాజ్ వెల్ యాజ్ చేరా కింగ్. సో ఇద్దరిని డిఫీట్ చేసి హీ కంట్రోల్డ్ ది ఎవ్రీథింగ్. ఓకే, సో మొత్తం ఎంటైర్ రీజన్ తమిళ్ కంట్రీని కొంతవరకు వీళ్ళకి జరిగే యుద్ధాల్లో దే కంప్లీట్లీ డామినేటెడ్ అదర్ ఇంపార్టెంట్ కింగ్డమ్స్. అయితే because of my some ill health, I just wanted to stop it here. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా సెకండ్ డేనే క్లాస్ ఆపడం నాకు ఇష్టం లేక ఈరోజు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ సంథింగ్, అండ్ టుమారో we are going to complete this సంగమేజ్. అండ్ ఇఫ్ పాసిబుల్ టుమారో, రేపు మనకి 2.5 hours క్లాస్ ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ ఐ మే స్టార్ట్, అంటే సంగమేజ్ కనుక మనకు కంప్లీట్ అయిపోతే, అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పాలిటీ, రిలీజియన్, సొసైటీ, ఎవ్రీథింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్యనైజేషన్, అంటే మనకి ఆర్యనైజేషన్ అనేది ఆర్యన్స్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 1500 BCలో అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ సప్త సింధు రీజన్ లో స్టార్ట్ అయిన ఈ ఆర్యన్స్ ఎంట్రీ ఇంటూ ది ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆ తర్వాత స్లోగా ఒక్కొక్క ప్లేస్ ఉంటూ వచ్చింది. దట్ ఆర్యనైజేషన్ అనేది ఇక్కడ జరిగిందనమాట. సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ సంగమేజ్, అండ్ ఇఫ్ పాసిబుల్ వీ విల్ స్టార్ట్ పల్లవాస్ యాజ్ వెల్. సో ఇప్పుడు వరకు ఈ రోజు క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, అండ్ టుమారో అగైన్ ఇఫ్ యూ హ్యావ్, ఇంకొకటండి, మీరు కంపల్సరిగా క్లాస్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు చదువుకోండి, రివిజన్ చేయండి. సో ఒక్కసారిగా మనము లాస్ట్ మినిట్లో చదువుదామంటే అంత కన్ఫ్యూజన్ తప్ప ఇంకేమి ఉండదు. సో బెటర్ ఐ అడ్వైజ్ యూ టు రివైజ్, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మళ్ళీ రిపీట్ చేయమన్నా కానీ నేను చేస్తాను. సో ఈ తమిళ్ లిటరేచర్ సంబంధించిన బుక్స్ అనేవి కొంచెం ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మీరు ఒక 2-3 టైమ్స్, లేకపోతే ప్రతిరోజు ఒక 5 minutes దీనికి కేటాయిస్తే మాత్రం మీకు ఇట్స్ వెరీ ఈజీ. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ ఇఫ్ యూ కుడ్ ఐడెంటిఫై ది ఆన్సర్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు వీటిలో సపోజ్ వీటి మీద ఏదైనా సంఘం ఏజ్ గురించి, సంఘం లిటరేచర్ గురించి ఏదైనా వస్తే మెయిన్స్లో, ఈవెన్ ఇఫ్ యూ కుడ్ మెన్షన్ అట్లీస్ట్ ఒక 4 books మెన్షన్ చేసిన, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. ఎందుకంటే అందరూ అది కూడా చేయలేరు కాబట్టి. సో మీకు ఏదైనా రిపీట్ చేయాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నాయన్నా ఇప్పుడు మీరు అడగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టుమారో వీ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ సంగమేజ్, అండ్ ఇఫ్ పాసిబుల్ వీ విల్ స్టార్ట్ పల్లవాస్, చోళాస్. అంటే ఈ చోళాస్ ఇది వేరండి, తర్వాత నెక్స్ట్ మళ్ళా పల్లవాస్ తర్వాత మళ్ళీ చోళాస్ వస్తారు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఈవెన్ నాకు తెలియదు, ఒక్కసారి కనుక్కుంటాను. మీకు శాతవాహనాస్ అయ్యిందో లేదో కూడా నాకు తెలియదు. ఇన్ కేస్ ఇఫ్ అది కాలేదు అంటే అది కూడా వీ హ్యావ్ టు డిస్కస్ దట్. ప్లీజ్ మెన్షన్ ఇట్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఇంకొకటి, మీకు సొసైటీ, పాలిటీ, రిలీజియన్ డిస్కస్ చేసేటప్పుడు అండ్ సమ్ పాయింట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో నథింగ్ టు వరీ. అందులో ఇక్కడ కింగ్స్, కరికాల చోళ గురించి ఈవెన్ లైక్ మీకు చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ వెన్ వీ డిస్కస్ అబౌట్ పల్లవాస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా సమ్ నేమ్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి.
So nothing to worry about it. ఓకేనండి, క్లోజ్ చేద్దామా? ఇస్ ఇట్ ఓకే? ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.